బాగుంది. అంటే మీకు నేను అనుకుంటున్నా ఈ 4-5 సంవత్సరాలు మీరు చాలా డెప్త్గా అధ్యయనం చేసిండ్రు, చాలా విషయాలు బాగా చూస్తున్నట్టుంది, బహుశా తిరిగినట్టు కూడా ఉన్నది. మీరు మీతో మాట్లాడడం చేసిండు ఎవరో, నేను అంచనా వేయలేకపోతున్నా. ఓకే, మీకైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయదు అని ఒక ఆలోచన లేదా ఒక అంచనా మీకు ఏమైనా ఉన్నదా? అంటే నేను ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా స్పష్టంగా. ఇది ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్. ఏది? కాంగ్రెస్. రేవంత్ రెడ్డి సుప్రీం కాదు, రేవంత్ రెడ్డి పైన కూడా సుప్రీంస్ ఉంటారు. ఇందులో ఒక విషయం ఏంటంటే, నువ్వు ప్రగతి భవన్ గేట్లోకే పోలేనప్పుడు నీ యొక్క అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉండదు. కానీ ఈరోజు ప్రగతి భవన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రభుత్వం మీద 2%. ఒక బట్టి విక్రమార్క, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తప్ప నువ్వు కోమటిరెడ్డి దగ్గరికి పోవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోవచ్చు, దామోదర రాజనరసింహ దగ్గరికి పోవచ్చు, లేదా పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయి నీ విషయాలు చెప్పొచ్చు. ఒకవేళ ఇక్కడ చెప్పకపోతే నువ్వు ఢిల్లీకి పోయి చెప్పొచ్చు. ఇవే కాకుండా ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఈరోజు నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక అధికారి ఉన్నాడు. అరే అందరినీ మార్చిండ్రు, ఈయన ఎందుకు మారుస్తలేరు అనేటటువంటి చర్చ ఈరోజు ఐఏఎస్ సర్కిల్లో దాదాపు ఒక 10 మంది ఐఏఎస్లు నన్ను అడిగారు. అరే ఈయన ఎందుకు ఏమైనా మేనేజ్ చేస్తున్నాడా? ఎందుకు అంటే నేను ఇంకా తీవ్రమైన ఆరోపణ చేస్తున్నా. నవీన్ మిట్టల్ అనేటటువంటి అధికారి అనేక రకాలైనటువంటి అక్రమాలు చేసిండని, 5 రోజులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 5 రోజులకు కూడా సంతకాలు పెట్టిండని, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో చాలా నిష్ణాతుడైనటువంటి లేదా ఆనిముత్యమైనటువంటి ఒక అధికారిగా ఉన్నటువంటి నటరాజన్ గుల్జర్ అనేటటువంటి ఒక యంగ్ ఐఏఎస్ అధికారి చేతుల్లో చివాట్లు తిని పరువు ఓటుకున్నటువంటి ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్. లకడీకాపూల్లో ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 5వ రోజు 6వ రోజులో ఫైలు దొంగతనం మీద సంతకం పెడుతుంటే పట్టుబడ్డటువంటి వ్యక్తి. చీఫ్ సెక్రటరీ కేసు ఉంది ఆయన మీద, హైకోర్టులో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలను అరణ్యవాసంలో పెట్టింది. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆయనకి ఇన్ని పోస్టులు ఎట్లా వచ్చినాయి? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ చేత ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి, ఇప్పుడే చెప్పినా కదా మేడం, ఆ వాచ్ మేడంను పట్టుకొని, వాచ్ మేడం అంటే అదే ఇప్పుడు 20 లక్షల వాచ్ చర్చ డైరెక్ట్ చెప్పరా మీరు? కల్వకుంట్ల కవిత గారండి. కల్వకుంట్ల కవిత గారి ఇంటికి నవీన్ మిట్టల్ 3 సార్లు పోయిండా పోలేదా? ఈరోజు కూడా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టమనండి. నువ్వు మంత్రి కాదు, నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కాదు, ఆయనకు నీకు ఎలాంటి అధికారిక వ్యవహారాలు లేవు. నువ్వు ఎందుకు ఆయనను 3 సార్లు పర్మిట్ చేసినావు? ఎందుకు ఆయన ఒకేసారి ఏదో మూలకున్నటువంటి ఒక అధికారి రెవెన్యూ కార్యదర్శి ఎట్లా కాగలిగిండు? రెవెన్యూ సీసీఎల్ఏ కార్యదర్శి ఎట్లా కాగలిగిండు? రిజిస్ట్రేషన్కి ఆయన ఎట్లా ఉండగలిగిండు? పంచాయతీరాజ్ ఎందుకు ఆయన నిలబెట్టగలిగిండు? అంటే నేను ఈరోజు చెప్తా ఉన్నా మీకు చాలా స్పష్టంగా. కేసీఆర్ ఒక మాట అన్నాడు, నాతోటి అనలే, ఈ దేశంలోనే సర్వోన్నతంగా పేరు పిలువబడ్డటువంటి ఒక నేషనల్ ఛానల్ రిపోర్టర్ తోటి అన్నాడు, ఒకవేళ ఇండియాకు కనుక నన్ను కన్వీనర్ చేస్తే ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఎన్నికలకన్నిటికీ ఖర్చు పెట్టుకునేటటువంటి బాధ్యత నాది అని కేసీఆర్ ఆయనకు చెప్పినట్టుగా ఆయనను ఉటంకిస్తూ చెప్పిండు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 మంది 6 మంది ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలకైనటువంటి ఖర్చును మొత్తం భరించిర్రు అనేటటువంటిది నా యొక్క ఆరోపణ. దానికి గోయల్ అనేటటువంటి వ్యక్తి ఒక పావు మాత్రమే, కానీ సమకూర్చినటువంటిది ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు. కానీ మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ప్రజాస్వామ్య ప్రభుత్వం 10 మంది దగ్గరికి వెళ్ళొచ్చు అన్నారు. అంటే ఎన్నికలను మేనేజ్ చేసింది ఐఏఎస్లే, అధికార యంత్రాంగం ఉన్నది. ఈ అధికార యంత్రాంగం పైన కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంటికి పంపుడు కాదు, పని చేయాలి కదా, జైలుకు పంపాలి. పంపుతారా? నేనేమంటున్నట్టే ఒకటే ఒక విషయము, అంటే ఆరోపణ కాదు, నేనేమంటున్నా, ప్రతి విషయానికి ఒక తీర్పు అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ముందు కావచ్చు, వెనుక కావచ్చు. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి పరిపాలన గురించి ఉటంకిస్తూ చెప్తారు. కానీ ఆ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే అనేక అక్రమాలు జరిగినాయని శ్రీలక్ష్మి అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారి జైల్లో ఉండి నరకం అనుభవించింది. సరే, ఆమె పాత్ర ఎంత అనేది ఇప్పుడు అప్రస్తుతం. కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటిది ఘోరంతా
ఈ ప్రభుత్వంలో జరిగింది కొండంత. కాబట్టి ఒక 10 మంది ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఒక సుమారు 200 మంది ఈ తాబేదారులు కిందలో ఉన్నటువంటి పిఎస్లు, అడిషనల్ పిఎస్లు, తర్వాత వీళ్ళ యొక్క చుట్టాలికము, బందరికము, ఇవన్నీ చాలామంది ఉన్నారు. ఇసుక ఒకరికి, కంకర ఒకరికి, తర్వాత రియల్ ఎస్టేట్ ఒకరికి, స్కూల్లో ఒకరికి, కాలేజీలో ఒకరికి, ఈ విధంగా ఇచ్చినటువంటి బాగా చెప్తున్నారు అన్ని. ఒక సామాజిక వర్గం బలోపేతం కావడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అప్పుడు ప్రశ్న వేసినాను మీకు, అంటే మీ సామాజిక వర్గం కూడా మరి బలపడాలని మీరు అంటున్నారని నేను అన్నాను. దాన్ని మీరు సమాధానం చెప్పలే అప్పుడు నాకు. ఇప్పుడు నేను ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, ఏ ప్రభుత్వం ఉన్నా మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో భాగస్వాములు ఉంటారు. మా భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం అనేది ఏర్పడదు. కానీ ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం కనుక చూసుకుంటే, ఈ సామాజిక వర్గం దోపిడీకి గురైందని చెప్పి ఉంటే, ఈరోజు నక్సలైట్ ఉద్యమం వచ్చింది తెలంగాణలో. నక్సలైట్లు ఉద్యమం వచ్చిన తర్వాత ఊళ్ళల్లో నుంచి దొరలు పారిపోయారు. కానీ మేమెన్నడూ కూడా ఏ ఊరు నుంచి పారిపోయి వచ్చి కూకట్పల్లిలో మా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. పారిపోయింది ఎవరు? ఈ దొరలు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, నక్సలైట్ ఉద్యమంలో పారిపోయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసి కూకట్పల్లి కేంద్రంగా శరణుజొచ్చింది మీరు. ఈరోజు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ రోజు కంటే ఎక్కువ దోపిడీ చేసుకున్నారు. ఈరోజు మీరు ధరణి పెట్టినా, లేదా ఎవరైతే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి మీ వ్యవహారం తీసుకున్నా, ఎవరైతే దున్నుకొని బతుకుతున్నారో వాళ్ళ యొక్క కాలం తీసేసినా, ఇవన్నీ కూడా ఇగో ఆ నక్సలైట్ల కాలం కంటే ముందు మీ యొక్క జామీన్లు, జగీర్దార్లు, తర్వాత మీ యొక్క గడీలు ఏ విధంగా అయితే నిర్మించుకున్నారో ఆ గడీల పాలన తిరిగి రావడానికి ఖచ్చితంగా మనకు ఎవరికి తెలుస్తలేదు. కానీ 100% ఆ పాలన తిరిగి తేవడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 9.5 సంవత్సరాలను నేను మళ్ళొకసారి చెప్తున్నా, పరిపాలన జరగలేదు, దోపిడీ జరిగింది. నిజాం కంటే ఎక్కువ దోపిడీ జరిగింది.